ఉత్తరాంధ్రలోని గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో నిక్షిప్తమైన బాక్సైట్ గనుల మీద అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల దృష్టి చాలా కాలంగా ఉంది. బాక్సైట్ అక్రమ తవ్వకాలు చేస్తున్న సందర్భాల్లో కొందరు ప్రజాప్రతినిధులు హత్యలు కావటం కూడా గతంలో జరిగింది. గిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను బహుళజాతి సంస్థలకు గిరిజనేతరులకు కట్టబెట్టేందుకు 1996-2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000 సంవత్సరంలో చింతపల్లి బాక్సైట్ తవ్వకాల కోసం రస్సల్ ఖైమా బహుళజాతి సంస్థకు బాబు ప్రభుత్వం అనుమతించింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడంతో బాబు ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అయితే కోట్లు కుమ్మరించే ఈ బాక్సైట్ గనులను అలా భూగర్భంలోనే ఉంచేందుకు చంద్రబాబు గారి లాంటి విజనరీకి సాధ్యం కాదు కదా. అందువల్లనే గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని రద్దు చేస్తే తప్ప బాక్సైట్ గనుల మీద చేయి వేయలేమని ఆయనకు బాగా తెలుసు. అందువల్లనే ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడిని ప్రయోగించారు. 1/70 చట్టం అమలులో ఉన్నంతకాలం మన్యం ప్రాంతం అభివృద్ధికి నోచుకోదంటూ ఆయన కొత్త వాదనలు లేవదీశారు. అటవీ భూములు అందులోని వనరులపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించడానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్ డలౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామకంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1965లో చట్టం ద్వారా పూర్తిగా అడవులను తమ అధీనంలోకి తెచ్చుకుంది. దీనికి వ్యతిరేకంగానే రాయలసీమలో కొందరు, కోస్తాంధ్రలో అల్లూరి సీతారామరాజు లాంటి వారు తిరుగుబాట్లు చేశారు కదా. పితూరి అని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దాన్ని అంటారు. అది తిరుగుబాటు జరిగింది. అనేక పాలెగాళ్ళు, రాయలసీమ ప్రాంతాల్లో పాలెగాళ్ళు కూడా అటవీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం, 1973లో మొదలైన టైగర్ ప్రాజెక్ట్, 1980లో కేంద్రం తెచ్చిన మరో చట్టం గిరిజనులను నామమాత్రంగా మార్చేశారు. 2023లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి అటవీ హక్కుల సవరణ చట్టం తెచ్చింది. ఈ చట్టం కింద అటవీ భూములను బడా పారిశ్రామికవేత్తలను కట్టబెట్టవచ్చు. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పించడానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఆ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయతీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్న గ్రామ సభ, పంచాయతీ తీర్మానం అవసరం. ఆ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు. 1/70 సెక్షన్ 3 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లోని అటవీ సంపదను, భూములు కేవలం గిరిజనులకు లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీలకు మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితో చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. 5వ షెడ్యూల్లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. అది సమతా తీర్పు అనుకుంటుంది. పీసా చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి తమ గ్రామ పరిధిలో సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 1/70 చట్టాన్ని మార్చాలని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యానాలపై గిరిజనులు తీవ్రంగా స్పందించారు. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా ఈ చట్టాన్ని రద్దు చేయబోమని ప్రకటించాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు కపటత్వం ప్రజలకు తెలియంది కాదు. ఒకసారి ఆయనకు ఆలోచన వస్తే అది తనకు కానీ తన చుట్టూ ఉన్న నయా ధనిక వర్గాలకు కానీ లాభసాటిగా ఉంటుందని తెలిస్తే ఆ రద్దు ప్రతిపాదన ఆయన మళ్ళీ తీసుకువస్తూనే ఉంటారు. అందువల్ల గిరిజన నాయకులు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బాక్సైట్ లాంటి విలువైన ఖనిజం గురించి ఒడిశాలో జరిగిన ప్రయత్నాలు కూడా తెలిసినవే. రాహుల్ గాంధీ స్వయంగా నియాంగిరి కొండల వద్దకు వెళ్ళి గిరిజన హక్కుల కోసం నోరెత్తాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గిరిజన హక్కుల కోసం ఎవరి
నోరు విప్పుతారో చూడాల్సి ఉంది. అంటే మీడియాని కట్టడి చేసేశారు, రాజకీయ వర్గాలను కట్టడి చేశారు. మరి ఎవరు దీనిపై నోరు విప్పి గిరిజనుల హక్కులను రక్షిస్తారో చూడాల్సి ఉంది.